మున్సిపల్ డంపింగ్ యార్డుల్లో కొండల్లా పేరుకుపోయిన వ్యర్థాల నిర్వహణకు 2 ఏళ్లుగా కృషి విజయవంతమైందని ఇందుకు తోడ్పడిన అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని మున్సిపల్ డంపింగ్ యార్డును శుక్రవారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. వ్యర్థాలను పరిశుభ్రం చేసి డంపింగ్ యార్డును మైదానంలో తీర్చిదిద్దడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 1,40,00,000 వ్యయంతో 2 ఏళ్ల శ్రమతో ఇది పూర్తయిందని చెప్పారు. ఇకపై ఒక డ్రైన్ను చుట్టూ ప్రహారీని నిర్మించి 2 MLDల STP ప్లాంట్ను నిర్మిస్తామని మంత్రి చెప్పారు. పట్టణంలో నుంచి రోజు వచ్చే 10 మెట్రిక్ టన్నుల చెత్తను ఇక్కడే శుభ్రం చేస్తారని తెలిపారు. అవసరమైన వారికి చెత్తను ఉచితంగా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. మార్నింగ్ డెడికేటెడ్గా మన మార్కెట్ నుంచి ఫంక్షన్ హాల్ నుంచి కూడా వచ్చిన పుష్పాటిని టార్గెట్ చేసి మన వాళ్ళ ద్వారా డోర్ టు డోర్ ఖచ్చితంగా సాక్రిఫైస్ అయ్యేటట్టు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక పోరాటం అనే మాట అనొచ్చు. ఎందుకంటే గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు దగ్గరుండి 2010లో ఆ రోజు కూడా తెనాలి డంపింగ్ యార్డ్ని మొత్తం క్లీన్ చేసే విధంగా ఎప్పుడైతే తరతరాల నుంచి మనకి ఉన్న మన వ్యర్థాలని ఎస్పెషలీ మన పట్టణంలో తడి చెత్త పొడి చెత్త మనం సేకరిస్తున్నా కూడా సరైన విధానంలో మనం తీసుకురావడం లేదు. దానివల్ల ఎక్కడికక్కడ మనం ప్లాస్టిక్, తర్వాత మన కిచెన్లో వచ్చే వేస్టేజ్, మన ఇళ్లలో ఉన్న వేస్టేజ్ అన్నీ కలిపి డంప్ చేసి మనం మన యార్డ్లో గుట్టలు ఏ విధంగా కొండల్లాగా ఉండేవో గతంలో మనందరం చూసాం ఆ విజువల్స్. సో ఈరోజు ఒక మైదానం లాగా సుమారు 4.71 ఎకరాలు ఇది. దీన్ని మొత్తం సదనం చేసి ఇక్కడున్న ఆ వేస్ట్ అంతా కూడా గుంటూరు తరలించి ఒక అద్భుతమైన కార్యక్రమం మనం చేయగలిగాం. నిజంగా గర్వపడుతున్నాను. అదేవిధంగా అభినందిస్తున్నాం మన అధికారులందరినీ కూడా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే జనరల్గా అయిష్టంగా చేస్తారు, దీనికి ప్రయారిటీ ఇవ్వరు. అనేక పట్టణాల్లో మనం చూస్తూనే వస్తున్నాం. కానీ మున్సిపాలిటీలో ప్రధానమైన బాధ్యత మనం ఏదైతే చెత్త సేకరిస్తామో దాని డిస్పోజల్ కూడా ఆ విధంగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చాలా బయో హ్యాజర్డస్ వేస్ట్ కూడా ఉంటుంది, ఆరోగ్య సమస్యలు దీనివల్ల లేవనెత్తే అంశాలు ఉంటాయి. కాబట్టి ఇంతటితో ఆగం, దీన్ని ఒక గ్రీన్ బెల్ట్గా కూడా మారుస్తాం డెఫినెట్గా రాబోయే రోజుల్లో. ఇప్పుడే చెప్పాను కమిషనర్ గారికి. ముందు ఏంటంటే ఒక డ్రైన్ కడతాం, డ్రైన్తో పాటు ప్రహరీ కూడా నిర్మాణం చేసి, ఎందుకంటే బాగా కూలిపోయింది, ఆ విధంగా నింపేశారు, ప్రహరీ కూడా మొత్తం కూలిపోయింది. సో ప్రహరీ కూడా నిర్మాణం చేసి ఒక డెడికేటెడ్ STP అంటే సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. 2 MLD మనకి సుమారు 10 మెట్రిక్ టన్నులు మనకి చెత్త సేకరణ ప్రతిరోజు జరుగుతుంది తెనాలి మున్సిపాలిటీలో. సో ఆ వేస్టేజ్ అన్నింటినీ కూడా మనమే ఇక్కడ దాన్ని కంపోస్ట్గా మార్చుకునే విధంగా అట్ ద సేమ్ టైం ఒక ఈ డ్రైన్స్ ఏర్పాటు చేసుకుని STP ఒకటి ఏర్పాటు చేసుకుంటే 2 మిలియన్ లీటర్స్ పర్ డే చొప్పున మనం దాన్ని క్లీన్ చేసి మళ్ళీ రైతులకి పంట కాలంలో మంచినీరు వదిలే విధంగా ఇమీడియట్గా అదొక కార్యక్రమం చేపడతాం. ఇదే కాకుండా నేను మన తెనాలి నియోజకవర్గం ఉన్న పౌరులందరూ కూడా కోరుతున్నాను. సుమారు ఒక 10,000 మెట్రిక్ టన్నులు మనకి అక్కడ చెత్త, అది ప్రైవేట్ స్థలం, అది మన స్థలం కాదు, కానీ మున్సిపల్ మార్కెట్ యార్డ్కి ఎదురుగా, డంప్ యార్డ్కి ఎదురుగానే ఉంది కాబట్టి చాలామంది అది మంది అనుకుంటారు. కానీ అది కూడా క్లియరప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో అందుకనే రేపటి నుంచి, అంటే సోమవారం నుంచో మంగళవారం నుంచో కమిషనర్ గారు ప్రకటిస్తారు, ఉచితంగా ఎవరికైనా ఆ చెత్త తీసుకెళ్ళి ఎక్కడైనా పూడ్చుకోవాలనుకుంటే వాళ్ళు రావచ్చు, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొచ్చి నమోదు చేసుకుని తీసుకెళ్ళండి. మున్సిపాలిటీ తరఫున ఉచితంగా ఒక JCB అక్కడ ఏర్పాటు చేసి లోడింగ్ కోసం ఉచితంగా మేము ఏర్పాటు చేస్తాం. ట్రాక్టర్లు, లారీలు, అవి మీ ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వచ్చి ఈ పరిసర ప్రాంతాల నుంచి, తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చి ఆ చెత్తనంతా కూడా ఉచితంగా తీసుకెళ్లే విధంగా ఒక కార్యక్రమం ప్రారంభిద్దామని నిర్ణయించుకున్నాం. మరొకసారి తెనాలి భారతదేశంలోనే ఒక ఆదర్శవంతంగా మున్సిపాలిటీగా మార్చడానికి ఒక ప్రయత్నం తప్పకుండా ఒక యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటూ వస్తున్నాం. రోడ్ల విస్తరణ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, మన గతంలో తీసుకొచ్చిన రక్షిత మంచినీటి పథకాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా, విస్తరించిన కాలనీలు అక్కడ కూడా మనం ఈ సౌకర్యాలు కలిపే విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో తెనాలి మున్సిపాలిటీ ఖచ్చితంగా ఇతర మున్సిపాలిటీతో కన్నా ఇంకా ముందుంటుందని
ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమం చేసినందుకు అధికారులని సహకరించిన ప్రతి ఒక్కరిని